హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా వీడియో చూసినందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే, ప్రీవియస్గా నేను చేసిన వీడియో కింద చాలా మంది కామెంట్ పెట్టారు. ఏం పెట్టారంటే, బ్రో జీడిఎస్ టు ఎంటీఎస్ నోటిఫికేషన్ వస్తే చెప్పు బ్రో అని పెట్టారు. సో వచ్చింది ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ సర్కిల్లో మొన్న అంటే 16/7/2025 రోజున జీడిఎస్ టు ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ ఏందని ఇది ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అంతకంటే ముందు నా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యింది అండ్ చాలా మందికి ఉపయోగపడింది. అదే విధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అంటే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఈ అసలు నోటిఫికేషన్ విషయానికి వస్తే, ఇది మొన్న 16వ తారీఖు రిలీజ్ చేశారు. సో జీడిఎస్ టు ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మొత్తం రెండింటికి కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి మీకు ఈ నోటిఫికేషన్ మీరు మొత్తం వీడియో అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ గురించి మొత్తం నేను పీడిఎఫ్ లింక్ పెట్టి కింద డిస్క్రిప్షన్ లో పెడతా. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత. అండ్ ఈ వీడియోలో ఇప్పుడు నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో నోటిఫికేషన్ వచ్చి నేను స్క్రీన్ మీద చూపెడతా, చూడండి. ఇదే నోటిఫికేషన్. సో వచ్చేసి ఇప్పుడు 16/7/2025 రిలీజ్ అయింది. సో దీంట్లో ఏముందంటే, సబ్జెక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద క్యాడర్ ఆఫ్ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఫర్ ఎలిజిబుల్ గ్రామీణ డాక్ సేవక్స్ ఫర్ ద వేకెన్సీ ఎర్న్ మార్క్డ్ ఫర్ జీడిఎస్ అండ్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆఫ్ ఎల్డిసిఈ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ ఫర్ ద వేకెన్సీ ఇయర్ 2025. సో ఇది సబ్జెక్ట్ దీనిది. అంటే జీడిఎస్ ఎవరైతే జీడిఎస్ లో ఉన్నారో వాళ్ళ కోసం పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ విడుదలైందని చెప్పారు. సో ఇది ఎగ్జామ్ వచ్చేసి 31/8/2025 అంటే వచ్చే నెల 31వ తారీఖు 8/2025 జరిగింది. అండ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 16వ తారీఖు ఇచ్చారు. అండ్ అప్లికేషన్ ఎప్పుడు తీసుకుంటారంటే 13/8/2025 స్టార్ట్ చేస్తారు. అండ్ ఆర్ఓకి ఎప్పుడు ఆర్ఓ లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ సబ్మిషన్ అంటే 19/8/2025. అండ్ హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తారంటే 25/8/2025 హాల్ టికెట్ ఇస్తారు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేది 31/8/2025. సో వేకెన్సీస్ వచ్చేసి పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ వేకెన్సీస్ అని ఇప్పుడు ఇయర్ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలిసింది మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. ఎందుకంటే ట్రాన్స్ఫర్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ప్లస్ మామూలుగా సీనియర్ కోట జీడిఎస్ లో ఎవరైతే సీనియర్ కోటాలో ఉన్నో వాళ్ళకి సీనియర్ కోటా ఉంటారుగా, వాళ్ళకి ఎంటీఎస్ ఇస్తారు అండ్ పోస్ట్ మ్యాన్ కూడా ఇస్తారు. సో వాళ్ళందరూ వేకెన్సీస్ అయిపోయిన తర్వాత ఈ వేకెన్సీస్ నోటిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి పోస్ట్ మ్యాన్ కి అయితే పోస్ట్ మ్యాన్ అన్నా మెయిల్ గార్డ్ అన్నా ఒకటే కాదు. పోస్ట్ మ్యాన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ లో లెటర్లు డెలివరీ చేయడం. సో మెయిల్ గార్డ్ వచ్చేసి ఆర్ఎంఎస్ లో ఉంటది, వాళ్ళు బ్యాగులతో డీల్ చేస్తారు. సో రెండు వేరు కానీ డిపార్ట్మెంట్ ఒకటే. మెయిల్ గార్డ్ వచ్చేసి ఆర్ఎంఎస్ లో పనిచేస్తారు. వాళ్ళు సేమ్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ సేమ్ బేసిక్ పే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఆర్ఎంఎస్ లో అంటే ఆర్ఎంఎస్ అంటే రైల్వే మెయిల్ సర్వీసెస్ దాంట్లో పనిచేస్తారు. సో పోస్ట్ మ్యాన్ వచ్చేసి మామూలుగా ఎస్ఓ లో లెటర్ డెలివరీ చేస్తారు. సో సేమ్ క్యాడర్. సో ఎగ్జామ్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే మనం ఇచ్చే అప్లికేషన్ లో మనం ఇచ్చే ఆప్షన్ లో బట్టి మనకి మెయిల్ గార్డ్ వస్తా పోస్ట్ మ్యాన్ వస్తుందా అని డిసైడ్ అయింది. అండ్ పోస్ట్ మ్యాన్ కి వచ్చి ఎలిజిబిలిటీ ఏంటంటే జీడిఎస్ గా అంటే గ్రామీణ డాక్ సేవక ఎవరైతే 5 years కంటిన్యూస్ గా సర్వీస్ పూర్తి చేసుకుంటారో వాళ్ళు పోస్ట్ మ్యాన్ కానీ మెయిల్ గార్డ్ కానీ రాసుకోవచ్చు. అండ్ ఎంటీఎస్ కూడా రాసుకోవచ్చు వాళ్ళు. అండ్ ఎంటీఎస్ కి అంటే మామూలుగా ఎంటీఎస్ కి క్వాలిఫికేషన్ ఏంటంటే 3 years గ్రామీణ డాక్ సేవగా కంటిన్యూస్ పనిచేస్తే వాళ్ళు ఎంటీఎస్ రాసుకోవచ్చు. సో రెండు ఒకటే సేమ్ ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే ఎంటీఎస్ కి వచ్చేసి పేపర్ 1 పేపర్ 3 ఉంటుంది. బట్ పోస్ట్ మ్యాన్ కి వచ్చి పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 పేపర్ 4 అంటే పేపర్ 1 టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో కొంచెం ఎక్కువ సిలబస్ ఉంటుంది పోస్ట్ మ్యాన్ కి. సో సేమ్ ఉంటుంది కానీ ఎంటీఎస్ కి పోస్ట్ మ్యాన్ కి కొంచెం ఫస్ట్ పార్ట్ అనేది సేమ్ ఉంటుంది, సెకండ్ పార్ట్ వచ్చేసరికి మారిపోద్ది. బట్ ఎగ్జామ్ అయితే సేమ్ ఉంటుంది. సో మన ఎలిజిబిలిటీని బట్టి అంటే ఎంటీఎస్ కి ఎలిజిబుల్ అయితే ఎంటీఎస్ రాసుకుంటా, సో పోస్ట్ మ్యాన్ కి ఎలిజిబుల్ అయితే పోస్ట్ మ్యాన్ రాసుకుంటా, అంతే తేడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలి ఏందని దాంట్లో ఉంటుంది. సో దీంట్లో ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ప్రిఫరెన్సెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి
బేసిక్ పే వచ్చేసి శాలరీ వచ్చేసి పోస్ట్ మ్యాన్ కి బేసిక్ పే వచ్చేసి 21,000 చిల్లర ఎంత ఉంటుంది, 21,500 ఎంత చిల్లర ఉంటుంది. ఎంటీఎస్ కి వచ్చేసి 18,000 బేసిక్ పే. తర్వాత టీఏ డిఏలు మొత్తం కలుపుకొని శాలరీ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. సిలబస్ కూడా సేమ్ సిలబస్, ఎంటీఎస్ కి పోస్ట్ మ్యాన్ కి సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే పోస్ట్ మ్యాన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎంటీఎస్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎగ్జామ్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఇచ్చారు సిలబస్ అయితే సేమ్ ఉంటుంది. ఈ సిలబస్ అని ఆల్రెడీ ఎంటీఎస్ సిలబస్ గురించి 2 వీడియోలు చేశా. ఎవరైతే చూడలేదో నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా లింక్, అవి చూడండి. అండ్ పోస్ట్ మ్యాన్ కూడా సేమ్ సిలబస్, కొంచెం ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు, బ్రో ఎంటీఎస్ కి సంబంధించిన వీడియో చేయ బ్రో అని. చేస్తా కంపల్సరీగా ఆ వీడియోలో చేస్తా. సో ఫస్ట్ అయితే ఇదైతే నోటిఫికేషన్, ఫస్ట్ అయితే ఇది నోటిఫికేషన్ వచ్చింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేయండి. లాస్ట్ ఇయర్ కూడా తక్కువ ఇచ్చారు. ఎగ్జామ్ వచ్చేసి వచ్చే నెలలో కాబట్టి 31/8/2025 అంటే నెక్స్ట్ మంత్ సండే ఇచ్చారు ఎగ్జామ్. సో ఎగ్జామ్ కూడా చాలా దగ్గరకు వచ్చింది. అప్లికేషన్ అనేది లాస్ట్ ఇయర్ ఇచ్చింది 25/8/2025. ఇక్కడ హాల్ టికెట్ ఇస్తారు, అంటే 25/8/2025 హాల్ టికెట్ వస్తాయి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ 8/8/2025. సో మీరు కూడా తొందరగా అప్లై చేసుకోండి అండ్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో మీరు దీనికి ఏమైనా వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అంతే. అండ్ వీడియోస్ అయితే చేస్తా, ఎంటీఎస్ గురించి చాలా మంది వీడియోస్ చేయమంటున్నారు. సో కంపల్సరీగా చేస్తా దాని గురించి వీడియోస్. సో ఇంకా వచ్చేసి ఇంతే, ఇంకేమైనా చెప్పాను, ఇంకేం లేదు. ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఎంటీఎస్ గురించి వీడియో చేస్తాం, మంచి వీడియోస్. సో ఎంటీఎస్ టాపిక్స్ ఏం చదవాలి, ఎలా చదవాలని. సో వీడియో అయితే మీరు లైక్ చేయండి. ఈ వీడియో అయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్.